రూన్స్ అనేది ఒక పవిత్రమైన అక్షరమాల అంట. ఈ అక్షరమాలను ఉపయోగిస్తే మనకి మన జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వీటిని ఉపయోగించి మీరు స్పష్టత, గైడెన్స్ పొందగలరు అని చెప్పి చెప్తున్నారండి. కనిపించే దృశ్యాలను అన్వేషించండి అని చెప్పి చెప్తున్నారు. మీ గతం, మీ వర్తమానం లేదా భవిష్యత్తు మీరు చూసుకోవచ్చంట. ఈ విజన్లు మీకు విలువైన సమాచారాన్ని ఇస్తాయంట. మీకు కనిపించే ఏవైతే కళల రూపంలో కానీ, మెడిటేషన్ టైంలో కానీ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ విజన్లు మీకు విలువైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీకు ఒక మార్గదర్శనం చేస్తాయి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందే విధంగా చేస్తాయంట. మీకు ఏదైతే కళల ద్వారా కానీ మెడిటేషన్ చేసేటంలో ఏదైనా విజన్స్ కనిపిస్తే వాటిని జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్తున్నారు. కోచింగ్, మీరు ఇతరులలో ఒక మార్పును తెచ్చే మెంటర్ పాత్రలోకి వెళ్ళండి. ఆ మెంటర్ పాత్రలోకి మీరు ప్రవేశించండి అని చెప్పి చెప్తున్నారండి. మీరు ఇతరులకు స్పష్టత, అవగాహన, హీలింగ్ వైపు మీకు నడిపించే ధైర్యం ఉందంట. నడిపించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మీ సహాయం, సపోర్ట్ ద్వారా మిగతా వారిని ప్రేరేపించి వారి వ్యక్తిగత ఎదుగుదలను మీరు అభివృద్ధి చేయొచ్చు అన్నారండి. ఎవరికైనా సమస్యలుండి బాధపడుతుంటే వారికి మీరు సలహా సంప్రదింపులు చేయవచ్చు అని చెప్తున్నారు. ఎనర్జీ బ్లాకేజ్ రిలీజ్, మీ శరీరంలో ఆగిపోయినా లేదంటే నిలిచిపోయినా ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో వాటిని గుర్తించి వాటిని వదిలేసేయండి. వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలా వదిలేయటం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా సమస్యలకు ఎదురై ఉంటారు కదా, ఆ సమస్యలన్నీ పోతాయి అని చెప్తున్నారు. నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేయటం వల్ల ఈ బ్లాకేజెస్ తొలగించడం ద్వారా బాడీ కూడా బ్యాలెన్స్కి తిరిగి వస్తుందంట. అప్పుడు మీకు సహజమైన హీలింగ్ ప్రాసెస్ మీలో వేగవంతం అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి.